అందరికీ హాయ్ అండి. నిన్న నైట్ కొంచెం వర్షం పడడం కారణంగా టెర్రస్ గార్డెన్ పైన అంతా కొంచెం జిగురు జిగురుగా పాకుడు కట్టినట్టు అది అనిపించిందండి. ఈరోజు ఎలాగా హాలిడే కదా అని మా మరదల సహాయంతో గార్డెన్ అంతా క్లీన్ చేయాలని అయితే అనుకున్నాం. ఈరోజు బాగా హెల్ప్ చేసిందండి. మొత్తం కుండీలు అవి కూడా కొంచెం సెట్టింగ్ అది కూడా మార్చుకున్నాము. బెండ మొక్కలన్నీ ఒక చోట పెట్టుకోవాలని చెప్పేసి బకెట్లన్నీ ఒక చోటకి చేర్చుకున్నాము. అలాగే కొన్ని మొక్కలన్నీ కూడా స్టాండర్డ్గా ఏమైనా ఒకవేళ కింద పాకుడు అది కట్టినా కూడా ఈ వర్షాకాలం పోయేలాగా మేము క్లీన్ చేసుకునే విధానం బాగుండేలాగా అంతా సర్దుకున్నాం. చూస్తున్నది పాత కుండీల్లో తీసేసిన మట్టి అండి. వేరు ఇలా మొత్తం ఎక్కువగా అయిపోయింది. గోరింటాకు మొక్క అయితే తీసేసాను. ఆ కుండీలో ఉన్న మట్టి అంతా కింద పోసుకోవడం అయితే జరిగింది. దాని నిండా మొత్తం వేరేనండి. ఆ వేరులో మనం ఇంకా కొంచెం కోకోపీటు, తర్వాత కంపోస్ట్, కొంచెం లైట్గా మట్టి కలుపుకొని ఆ సాయిల్ని కొంచెం లూజ్గా కలుపుకొని దాంట్లో వేరే మొక్క నాటుకోవచ్చు అనే ఉద్దేశంతో అదంతా బాగా మిక్స్ చేసామండి. గార్డెన్లో పచ్చిమిర్చి మొక్కలు అయితే ఎక్కువగా పెట్టుకున్నాను కదండి. ఇంతకుముందు అన్నీ ఇంచుమించు దగ్గరగా ఉండేవి. అయితే ఆ మొక్కల్ని ఏ విధంగానైనా కొంచెం గ్యాప్ ఇచ్చి పెడతా ఉండాలనే ఉద్దేశంతో పచ్చిమిర్చి మొక్కల్ని కొంచెం మార్చానండి. మొక్క మధ్యన వేరే మొక్క పెట్టడం అయితే జరిగింది. మొక్కలన్నీ సర్దడానికి ఈ మట్టి అది కలుపుకోవడానికి మాకు హాఫ్ డే పట్టిందండి. గోరింటాకు మొక్క అయితే తీసేసానని చెప్పాను కదా, ఇందులో ఒక చిన్న కొమ్మను నాటుకున్నానండి. ఆ కొమ్మ వస్తే సరిపోతుంది మాకు అని చెప్పేసి చిన్నదైతే నాటుకోవడం జరిగింది. అలాగే కాకరకాయ పాదులు, దొండ పాదులు కూడా కట్ చేసేసానండి. కాకరకాయ పాదులు అయితే అయిపోయాయండి. ఇంకా మళ్ళీ కొత్తగా అయితే మనం విత్తనాలు పెట్టుకోవాలి. అలాగే దొండపాదు కూడా కొంచెం ఆకు కలర్ అనేది మారింది. అందుకని అవన్నీ కట్ చేసుకున్నాను, మళ్ళీ చిగురులు వస్తాయనే ఉద్దేశంతో. కాకరకాయలు, దొండకాయలు అయితే మనం చాలా వరకు హార్వెస్ట్ చేసుకున్నామండి. ఇంతకుముందు మీరు వీడియోస్లో అది బాగా చూశారు. నేను ఎక్కువగా దొండకాయలు బాగా హార్వెస్ట్ చేసుకున్నాను. అలాగే కాకరకాయలు కూడా. ప్రస్తుతానికి బీన్స్ పాదు ఒకటి ఉందండి. అలాగే పొటాటో కూడా ఇప్పుడే పైకి లేచిందండి. అందుకని ఈ పాత పాదులన్నీ కూడా తీసేసాను. మళ్ళీ రేపు ఉదయం అంటే ఆదివారం నాడు ఉదయం కొన్ని సీడ్స్ అయితే మళ్ళీ నాటుకుందామనే ఉద్దేశంతో ఈ రోజంతా కూడా గార్డెన్ చాలా అందంగా అయితే చేసుకున్నాము. గార్డెన్లో పొట్లకాయలు కూడా చాలా బాగా కాసాయండి. బీరకాయలు కూడా. అయితే ఈ బీరపాదుకి, పొట్లపాదుకి కూడా గొంగళ్ళు అనేవి మన వర్షం టైంలో కొంచెం పట్టాయండి. నేను వర్షం వల్ల ఏమీ స్ప్రే చేయడం అది చేయకోకుండా అలా వదిలేశాను. అలా వదిలేయడం వల్ల మొత్తం గొంగళ్ళు అయితే ఎక్కువగా తయారైపోయి మొత్తం పాదునంతరినీ కూడా పాడు చేసేయండి. అయితే నిన్న కొంచెం ఒక 1 అవర్ టైం తీసుకొని కొంచెం నీమ్ ఆయిల్ అందులో కొంచెం షాంపూ వేసుకొని స్ప్రే చేశానండి. స్ప్రే చేస్తే చాలా వరకు గొంగళ్ళు అయితే పోయాయి. కాకపోతే ములగ గొంగళ్ళు వచ్చాయండి. ఎక్కడి నుంచి వచ్చాయో ములగ గొంగళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి ములగ మొక్కను కూడా నేను చెక్ చేశాను. అయితే మన గార్డెన్లో ఉన్న చిన్న ములగ మొక్కకైతే ఎలాంటి గొంగళి కూడా పట్టలేదండి. మరి ఎలా వచ్చాయో నాకు అర్థం కాలేదు. మామూలు గడ్డి గొంగళి అనేది పొట్లపాదుకు పట్టిందంతా కూడా చనిపోయింది నీమ్ ఆయిల్ స్ప్రే చేయగానే. కానీ ములగ మొక్కకు పట్టే గొంగళి మాత్రం చనిపోలేదండి. పాదు, బీరపాదు అయితే కట్ చేయలేదండి. ఆ పాదులు రెండు కూడా అలాగే ఉంచాను. ఎందుకంటే అవి ఇంకా పూత పిండితో ఉన్నాయండి. అసలు గొంగలు పట్టడం చాలా బాధ అనిపించింది. వర్షం తగ్గితే చూడాలి ఏదైనా స్ప్రే చేసి. ఇలా గార్డెన్ అంతా శుభ్రం చేసుకుంటున్నామండి. ఈ లోపు మొక్కలు వస్తే తీసుకున్నాను. గులాబీ మొక్కలు నా దగ్గర లేని కలర్స్ అయితే తీసుకున్నాను. వైట్ ఒకటి, థిక్ రెడ్ ఒకటి తీసుకున్నాను. అలాగే మందార మొక్క కూడా తీసుకున్నానండి. ఇవన్నీ నాటుకుని ఇవి కూడా సర్దుకున్నాను. ఇలా ఈరోజు అయితే గార్డెన్ అంతా కూడా చాలా బాగా చేసుకున్నామని అనిపించింది. అలాగే మా మరదల సహాయంతో అయితే ఇదంతా చేయగలిగాను. లేదంటే నేను ఒకదాన్నే అయితే ఇదంతా కూడా చాలా నీట్గా అయితే సర్దుకున్నాము. మరి స్కిప్ చేయకోకుండా ఈ వీడియోని అయితే తప్పకుండా చూడండి చివరి వరకు. చివరిలో గార్డెన్ ఎలా అయితే సర్దుకున్నామో అది కూడా వీడియో తీసి పెట్టడం జరిగింది. మరి ఇప్పటి వరకు మీరు నా వీడియోని చూసినందుకు చాలా సంతోషం అండి. ఇలాగే మరిన్ని వీడియోలు తీసి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చెప్తానండి. నేను ఏం చేస్తున్నాను అనేది, ఏమేమి సీడ్స్ పెట్టుకుంటున్నాను అనేది. మరి ఇప్పుడు మా మరదలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి అది చెప్పాలి కదండి. అందుకని తనకైతే టైం ఇద్దాం. మరి ఈ వీడియోనైతే తప్పకుండా చూసి మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనున్న గంట సింబల్ని టచ్ చేయండి. ஹாய் எல்லாருக்கும் வணக்கங்க. இன்னைக்கு கார்டன் பற்றின வீடியோஸ் எடுத்திருக்கோம்.
இது தெலுங்கில் இருந்ததுனால கொஞ்சம் பேருக்கு தமிழில் பார்க்குற ஆடியன்ஸ்க்கு புரியணுன்றக்காக சிம்பிளாக நான் கூட கொஞ்சம் எக்ஸ்பிளைன் பண்ணலான்ட்டு பண்ணோம். இன்றைக்கி சாட்டர்டேல எங்கள் அண்ணிக்கு லீவு. ஸோ ஃபோர்த் சாட்டர்டேனால அவங்களுக்கு லீவ் இன்றைக்கி. ஸோ இன்றைக்கி எதாவது புதுசாக பண்ணலான்ட்டு யோசிச்சுட்டு இருந்தோம். ஸோ வாங்க அண்ணி கார்டன்லாம் க்ளீன் பண்ணலாம், பார்க்கவே ஒரு மாதிரி நல்லாவே இல்லைல்ல. அதே மாதிரி இன்றைக்கி நாங்கள் கொஞ்சம் பிளான்ட்ஸ்லாம் நிறைய வாங்கினோம். ஸோ அது கூட நம்ம புதுசாக நட்டு வைக்கலாம் அப்படின்ட்டு பேசிட்டு இருந்தோம் நானும் என் அண்ணியும். ஸோ நாங்கள் இன்றைக்கி என்ன பண்ணோன்னா, கார்டனெல்லாம் ஃபஸ்ட்டு க்ளீன் பண்ணோம். நிறைய செடி புழு பிடிச்சிருந்ததெல்லாம் கட் பண்ணிவிட்டு, அதுக்கப்புறமா நிறைய புதுசு புதுசாக பண்ணலாம் அப்படின்ட்டு நிறையா ட்ரை பண்ணிட்டு இருந்தோம் இன்றைக்கி. இன்னொன்று நாங்கள் கம்போஸ்டிங் கூட பண்ணோம், நிறைய கோகோ பீட்லாம் போட்டு. ஸோ செடிக்கு நல்லா இன்னும் க்ரோத் அதிகமாக இருக்கும். அதனால் அது கூட நாங்கள் பண்ண ஆரம்பித்தோம் இன்றைக்கி. கொஞ்சம் கொஞ்சமாக மழை வர மாதிரி இருந்துச்சு. எங்கே மழை வந்துடுமோன்ட்டு நிறைய பயந்துட்டு இருந்தோம் நானும் அவங்களும். எப்படியும் நாங்கள் மார்னிங் ஸ்டார்ட் பண்ணோம், ஒரு 11 o'clock ஸ்டார்ட் பண்ண இந்த ஒர்க்கு. எங்களுக்கு முடிக்க எப்படியோ ஈவினிங் 3 வரைக்கும் ஆயிடுச்சுங்க. ரொம்ப வேலை இன்றைக்கி. ஆனால் ஜாலியாக இருந்துச்சு. கார்டன் கிட்ட அந்த செடிங்க கிட்டலாம் டைம் ஸ்பெண்ட் பண்ண மாதிரி இருந்துச்சு. ஒரு ஒரு நல்ல ஃப்ரெஷ்னஸ். அதே மாதிரி கிளைமேட் கூட நல்லா இருந்ததுனால ஸோ பெருசாக கஷ்டமாக எதுவுமே எங்களுக்கு தெரியல. ஸோ நல்லா இருந்துச்சு. இன்றைக்கி அவங்க புதுசு புதுசாக ரோஸ் வாங்கினாங்க. ஒயிட் ரோஸ் வாங்கினாங்க, மறுபடியும் பிங்க் ரோஸு, மறுபடியும் லைட் பிங்க் ரோஸ் வாங்கினாங்க. மெயினாக இன்றைக்கி கிரேப்ஸ் செடி கூட வாங்கினாங்க. அது கூட சூப்பராக இருந்துச்சு. அது கூட நட்டு வச்சுருக்கோம், வரோன்ற ஆசையில் பார்க்கலாம். அது கிரேப்ஸ் செடி. அப்புறம் என்னங்க, நாங்கள் ஊர் கதை உலக கதை எல்லாமே பேசிவிட்டு நிறைய டைம் ஸ்பெண்ட் பண்ணிவிட்டு அப்படியே வேலை பார்த்துட்டு இருந்தோம். ஆனால் என்ன தமிழில் பேச முடியாது, அவங்களுக்கு என்னவும் தமிழ் வராது. ஸோ நாங்கள் தெலுங்கில் பேசியிருந்ததால அதெல்லாம் நாங்கள் வீடியோ எடுக்கலை. மோஸ்ட்டாக இன்னும் நிறைய வேலை இருந்துச்சுங்க. அதெல்லாம் நாங்கள் இந்த வீடியோவில் மென்ஷன் பண்ணல, எடுக்கலை, டைம் இல்லாதனால. ஸோ எங்களால் முடிஞ்ச அளவுக்கு எடுத்திருக்கோம் இது வீடியோ. நிறையா இனிமேல் நாங்கள் இன்னும் வெஜிடபிள்ஸோட இதெல்லாம் கூட வாங்கணுன்ற ஐடியாவில் இருக்கிறோம். ஃபஸ்ட்டு இது பண்ணலாம். அவங்க செடி க்ரோத்துக்காக இன்னொரு டிப்ஸ் கூட சொல்லிகிட்டு இருந்தாங்க. அவங்க மொத்தமாகவே அந்த மண்ணில் நிறையா கோகோ பீட் மிக்ஸ் பண்ணாங்க, கொஞ்சமாக மாட்டு சாணி கூட. அதனால செடிக்கு க்ரோத் இருக்குமாமே. ஸோ அது கூட நாங்கள் நிறையா மிக்ஸ் பண்ணி பண்ணோம். ஸோ நீங்கள் கூட செடி வளர்க்கணும் இந்த மாதிரிலாம் ஆசைப்பட்டீங்கன்னா, செடி நல்லா க்ரோத்தாக வளரணும்னு இந்த மாதிரி டிப்ஸ்லாம் யூஸ் பண்ணுங்கள். செடிக்கு எப்போவுமே மாட்டோட சாணி தான் ரொம்ப ஸ்ட்ரென்த்து அந்த மாதிரி சொல்லிட்டு இருந்தாங்க. நீங்கள் கூட அதை யூஸ் பண்ணுங்கள் உங்களுக்கு பக்கத்தில் கிடச்சா. இந்த மழை காலம்னால ரொம்ப பிரச்சனை என்ன ஆச்சுன்னா, செடியில் ஃபுல்லாக கம்பளி பூச்சி பிடிச்சிச்சிங்க. அந்த கம்பளி பூச்சியை சாவடிக்க அவங்க பட்ட பாடு இருக்கே ஒன்றும் இல்லை. கொஞ்சமாக நீம் ஆயில், உங்களுக்கு ஆல்ரெடி வீடியோவில் மென்ஷன் பண்ணல, நீம் ஆயில் கொஞ்சமாக ஷாம்பு வாட்டரில் மிக்ஸ் பண்ணி ஃபுல்லாக நைட் ஃபுல்லாக ஸ்ப்ரே பண்ணிட்டாங்க. காலைல பார்க்கும்போது எல்லாமே செத்து போயிடுச்சுங்க. அது செத்து போனோடனே நிறைய செடியோட இலைலாம் நிறைய வேஸ்ட் ஆச்சு. அதெல்லாம் நிறைய கட் பண்ணிட்டாங்க. பாவக்காய் செடி, கோவக்காய் செடி இதெல்லாம் ஃபுல்லாக கட் பண்ணிட்டாங்க. மறுபடியும் சீட்ஸ் போடலாம், புதுசாக வளர்க்கலாம் அப்படி சொல்லிட்டு. ஸோ நிறைய இதெல்லாம் பண்ணிகிட்டு இருந்தோம். இன்றைக்கி லீவுன்றதுனால எங்களுக்கு நிறைய டைம் கிடச்சது இது பண்ணுறதுக்கு இன்றைக்கி. ஸோ எல்லாமே என்ன கார்டனை மொத்தம் ஃபுல்லாக நீட்டாக பண்ணலான்றதுக்காக எல்லாமே நாங்கள் இன்றைக்கி செஞ்சோம். ஸோ நீங்கள் இந்த வீடியோ ஃபுல்லாக பாருங்கள். கார்டனை க்ளீன் பண்ணோட லாஸ்ட்டில் வீடியோ பார்க்கும்போதே சூப்பராக இருக்கும். கார்டன் ஃபுல்லாக வீடியோ எடுத்து பண்ணோம். ஸோ நீங்கள் கூட ஒரு வீட்டில் சும்மா இருக்கும்போது டெரஸ் கார்டன் மாதிரி நீங்களும் ட்ரை பண்ணி பாருங்கள். செடி வளர்க்குறது ரொம்ப நல்லாயிருக்கும். அதுக்கப்புறமா நாங்கள் கம்போஸ்டிங் கூட பண்ணோம். அதுக்கு என்ன நல்லா போட்டு ஃபஸ்ட்டு மண், அதில் கொஞ்சம் கோகோ பீட்டு, அதுக்கப்புறமா கொஞ்சமாக இதெல்லாம் போட்டு மிக்ஸ் பண்ணி எல்லா செடியும் டெரஸ் கார்டனில் என்னென்ன செடி இருக்கோ எல்லாத்துலேயும் கொஞ்சம் கொஞ்சமாக போட்டு கம்போஸ்ட் பண்ணுவாங்க, உரம் மாதிரி போட்டு. அதுக்கப்புறமா நாங்கள் ரோஸ்லாம் நட்டு வச்ச சொன்னோம்ல, அது ஒன்று ஒன்றா பார்ப்பீங்க இந்த வீடியோவில். ஃபுல்லாக பார்த்தீங்கன்னா உங்களுக்கு எல்லாமே தெரியும் நாங்கள் என்னென்ன பண்ணோன்ட்டு. ஸோ நாங்கள் இன்னும் நிறைய இந்த மாதிரி வீடியோஸ் பண்ணலான்னு நினச்சிட்ருக்கோம். ஸோ நீங்கள் எங்களுக்கு சப்போர்ட் பண்ணுங்கள். இந்த வீடியோ ஃபுல்லாக பாருங்கள். மறக்காமல் சப்ஸ்கிரைப் பண்ணுங்கள், லைக் பண்ணுங்கள், ஷேர் பண்ணுங்கள். பக்கத்தில் இருக்க பெல் ஐக்கான் பட்டன்
ப்ரெஸ் பண்ணுங்கள். தேங்க்யூ ஃப்ரெண்ட்ஸ், பாய்.